హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ అమేషా పార్ట్ 5. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? దేవ్ సిరి సురేష్ నందినిలను విష్ చేస్తారు. వెల్కమ్ టు పార్టీ అంటాడు సురేష్. థ్యాంక్ యూ అంకుల్ అని చెప్తారు ఇద్దరు ఒకేసారి. చూసావా నందిని, వీళ్ళు పర్ఫెక్ట్ కపుల్స్ కదా అంటాడు ఇద్దరిని చూస్తూ మురిసిపోతూ. 100% కరెక్ట్. యునో, మీ ఇద్దరు రాకుంటే ఈ పార్టీ కంప్లీట్ అవ్వదు అసలు. కమాన్, అందరూ వెయిటింగ్ అక్కడ అంది నందిని సిరి చేయి పట్టుకుని. ఎవ్రీ ఇయర్ వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటారు నందిని అండ్ సురేష్. వీళ్ళకి పిల్లలు లేరు. నందిని తన తమ్ముని పిల్లల్ని దీపక్ అండ్ దీప్తిని అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళ తమ్ముడు మరదలు యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల. దీప్తి సిరి చిన్నప్పటి ఫ్రెండ్. ప్రస్తుతం వాళ్ళకి మాటలు లేవు. దీనికి కారణం తర్వాత రివీల్ అవుతుంది మీకు. దేవ్ సిరి రాకతో పార్టీ స్టార్ట్ అవుతుంది. దేవ్ ఎక్కడ ఉంటే సిరి అక్కడే కూర్చోవాలి, పైగా నవ్వుతూ. అది దేవ్ రూల్. పాపం సిరి మనసులో తిట్టుకుంటూ కూర్చుంది, పైకి నవ్వుతూ. అప్పుడే అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. సురేష్ మాట్లాడుతూ, తమ 37వ మ్యారేజ్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్న ఈ సెలబ్రేషన్స్కి ఇంకొక మెయిన్ రీజన్ కూడా ఉంది. అది ఏంటంటే మా అబ్బాయి దీపక్ సింగపూర్లో బిజినెస్ చేస్తున్నాడు. ఎక్కువ అక్కడే ఉండడం వల్ల బాగా మిస్ అవుతున్నాం మేము. నేను నా భార్య చాలా రోజుల నుంచి ఇండియాలో బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అని అడగగా, ఈ ఇయర్ ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నట్టు మాకు చెప్పి పెద్ద సర్ప్రైజ్ గిఫ్టే ఇచ్చాడు. అది మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అంటూ స్టేజి పైకి దీపక్ని పిలిచి, హీస్ మై సన్ దీపక్ అంటూ అందరికీ పరిచయం చేశాడు. దీపక్ చూపు మాత్రం ఒక చోట ఆగిపోయింది. అక్కడ కొంతమందికే దీపక్తో పరిచయం ఉంది. నోట్: ఈ విషయం మీతో షేర్ చేసుకోవడానికి నేను చాలా ఆనందపడుతున్నాను. లెట్స్ సెలబ్రేషన్ అండ్ ఎంజాయ్ యువర్ పార్టీ అంటూ డ్రింక్ గ్లాస్ చూపిస్తూ స్పీచ్ అయిపోయాక కేక్ కటింగ్ కూడా జరిగిపోతుంది ఇద్దరిది. ఎవరికి వారు పార్టీలో లీనమైపోయారు. సొసైటీ పార్టీస్ అంటే పెద్దగా ఇష్టపడని సిరి డల్గా కూర్చుంది. దేవ్ తన బిజినెస్కి చెందిన పర్సన్స్ రావడంతో వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి వెళ్ళిపోతాడు. ఇదే ఛాన్స్ అనుకుని సిరి దగ్గరికి వస్తాడు దీపక్. హాయ్ అన్నాడు దీపక్. ఒక స్ట్రేంజర్ని చూసినట్టుగా ఒక చూపు విసిరి ఏంటి అన్నట్టుగా లుక్ ఇచ్చింది సిరి. ఇంత త్వరగా జస్ట్ 15 minutes ఎలా వచ్చారు అని అడిగాడు. వాట్? అర్థం కానట్టు ఫేస్ పెట్టి అడిగింది సిరి. యాక్చువల్లీ ఇందాక కార్లో వస్తుంటే మూన్ నా ఎదురుగా ఆకాశంలో ఉంది. నేను ఇక్కడికి రీచ్ అయ్యేలోపు కిందకి ఎలా వచ్చావు అని అడుగుతున్నా అన్నాడు. మీరు అనవసరంగా నా టైం వేస్ట్ చేస్తున్నారు, సేమ్ టైం మీది కూడా. ఐఎమ్ మ్యారీడ్. వెళ్ళి పెళ్లి కాని అమ్మాయిలకి ట్రై చేసుకోండి. బాగానే సుత్తి కొడుతున్నారు, గ్యారంటీగా పడిపోతారు అమ్మాయిలు మీకు అంటూ అక్కడి నుంచి కదులుతుంది సిరి కోపంగా. ఇక దీపక్ తన వెంటే వస్తూ, ఏ ఇండియాలో పెళ్ళైన అమ్మాయిలకి లైన్ వేయకూడదా అని చికాకు తెప్పించే ప్రశ్న వేశాడు. వేయొచ్చు, కాకపోతే మీ ఒంట్లో కొలెస్ట్రాల్ బాగా ఎక్కువైందని తగ్గించుకోమని డాక్టర్ సలహా ఇచ్చినప్పుడు. మీకు కొలెస్ట్రాల్ బార్డర్ క్రాస్ అయిందా? నవ్వుతూ అడిగింది సిరి. తన నవ్వుని అలాగే చూస్తూ, నో, హార్ట్ బీటే అవసరానికి మించి కొట్టుకుంటుంది, స్పెషల్లీ మీరు ఇలా నవ్వినప్పుడు అంటాడు. ఆ మాటలకు ఇంకా చిరాకు ఎక్కువై ముందుకు వెళ్ళిపోతుంది సిరి అక్కడి నుంచి. నిన్ను మాత్రం వదలను అనుకుంటాడు కసిగా దీపక్. జస్ట్ అప్పుడే సిరి దగ్గరికి రిషి, సోఫియా వస్తారు. హాయ్ రిషి అంటుంది సిరి నవ్వుతూ. హాయ్, హవర్ యూ? నేను ఎలా అడగడం వేస్ట్ అని నాకు తెలుసు. నువ్వు ఎలా ఉంటావో తెలుసు కాబట్టి బయటికి ఎందుకు బిల్డప్ ఇస్తున్నావు?
ముఖ్యంగా సురేష్ అంకుల్, నందిని ఆంటీల ముందు అంటూ డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేశాడు రిషి. ఆ మాట విని సోఫియా స్ట్రేంజ్ గా చూస్తుంది రిషిని. సిరి కూడా షాకింగ్ గా చూస్తూ, ప్లీజ్ బ్రో, ఇక్కడ కూడా మొదలు పెట్టకు అంటుంది విసుగ్గా. నేను మొదలు పెట్టలేదు సిరి. ఆ మొదలు పెట్టిన దానికి ఎండ్ ఎప్పుడు అని అడుగుతున్నాను. ఇంకా ఎన్ని రోజులు ఇలా బాధపడతావు? ఇవాళ ఓపెన్ అవ్వాల్సిందే నువ్వు అంకుల్ దగ్గర. లేకపోతే ఇప్పట్లో నీకు ఈ ఛాన్స్ దొరకదు. అసలే ఆ ఇంట్లో నుంచి బయటికి కూడా రానివ్వట్లేదు ఆ దేవుడు నిన్ను అనే మాట పూర్తి కాకముందే, రిషి నీకెలా తెలుసు నన్ను ఇంట్లోంచి బయటికి రానివ్వట్లేదని అని అడిగింది సిరి అయోమయంగా. ఆ మాట విని తడబడ్డాడు రిషి. సోఫీ అతనికి తొందర మామూలే కదా అని లైట్ తీసుకుంది. ఇప్పుడు ఎలా కవర్ చేస్తాడో చూద్దామని. చెప్పు రిషి, నేను నీకు చెప్పలేదు కదా, మరి నీకెలా తెలుసు దేవ్ మెన్షన్లో జరిగేవి అని అడిగింది. నాకు తెలుస్తుంది. నా సిస్టర్ మనసు నాకు తెలీదా అని ఆగి ఆగి అంటుండగా ఒకవైపు నుంచి గట్టిగా వెటకారపు నవ్వు వినిపించింది. అటువైపు చూసి ముగ్గురు స్టాచ్యూలా నిలబడిపోయారు. తనదైన స్టైల్లో ప్యాకెట్లో హ్యాండ్స్ పెట్టుకుని ఒక యాంగిల్లో తల వంచి తమ వైపు సూటిగా చూస్తూ పొగరుగా నవ్వుతూ ఉన్నాడు దేవ్. సిరికి వణుకు మొదలయ్యింది బాడీలో. అలాగే చూస్తూ ఉంది, ఏదో తప్పు చేసిన దానిలా. నెమ్మదిగా సిరి దగ్గరికి వచ్చి భుజం చుట్టూ చెయ్యి వేసి, మొత్తానికి రిషి మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నాడు సిరి. కాకపోతే తనకు తాను అర్థమవుతాడో లేదో ఒకసారి కనుక్కో అన్నాడు కిల్లింగ్ స్మైల్ తో దేవ్. అనవసరంగా నన్ను ఎగతాళి చెయ్యకు దేవ్, రిషి పలికాడు. నిన్నొకరు ఎగతాళి చేయాల్సిన అవసరం లేదు. ఎగతాళికే బ్రాండ్ అంబాసిడర్ నువ్వు అన్నాడు దేవ్. రెచ్చగొట్టకు దేవ్, తర్వాత అనుభవించాల్సి వస్తుంది అన్నాడు రిషి. అన్నీ అనుభవించాకే ఇక్కడికి వచ్చాను. కొత్తగా అనుభవించే వాళ్ళకే బాధ, నాకు కాదు అన్నాడు దేవ్. రిషి ఏదో అనే లోపల, ప్లీజ్ స్టాప్ ఇట్, ఎందుకు పరువు తీస్తున్నారు, అది కూడా సొసైటీ పార్టీలో, లీవ్ ఇట్ అర్చింది సిరి. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న ఎక్కడలేని ధైర్యం తెచ్చుకొని అంది. ఎందుకంటే ఈ గొడవ ఎక్కడి వరకు వెళ్తుందో అని సిరి భయం. సిరి భుజంపై చెయ్యి అలాగే ఉంచి తన వైపు తిప్పుకొని ఒక చేత్తో తన చిక్ పై చెయ్యి వేసి తలెత్తి కళ్ళలోకి చూస్తూ, ఒక్కసారి మీరు అడిగాక నేను వద్దంటానా అన్నాడు దేవ్. అప్పటికే సిరి కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ దేవ్ పట్టించుకోలేదు. పద పార్టీ ఎంజాయ్ చేద్దాం అంటూ సిరి పర్మిషన్ లేకుండా తన వైపు తీసుకుని వెళ్ళిపోయాడు. సాడిస్ట్ అని తిట్టుకుంది మనసులో సిరి. దేవ్ తనపై చెయ్యి వేయడం కంపరంగా ఇంకా విసిరి కొట్టాలి ఏంటి సిరిని వదలాలి అనిపించడం లేదా అని అడిగింది నందిని. కొద్ది దూరం వాళ్ళు వచ్చాక వాళ్ళని అలా చూస్తూ ఇద్దరు ముసిముసిగా నవ్వి ఊరుకున్నారు. సారీ, యాక్టింగ్ చేశారు. పార్టీ కంప్లీట్ అవ్వడంతో ఫ్రెండ్ సురేష్ నందినిలకు బాయ్ చెప్పి బయలుదేరబోయారు. అంతలో సిరి చెయ్యి పట్టుకుని జస్ట్ వెయిట్ ఏ మినిట్ అంటూ పక్కకి తీసుకెళ్ళింది నందిని. ఎందుకలా చేసిందో చూస్తూ నవ్వుతూ, వాట్ హ్యాపెండ్ ఆంటీ అని అడుగుతుంది సిరి. నథింగ్ బేబీ, మీ మ్యారేజ్కి 3 years అవుతుంది. ఇప్పటి వరకు గుడ్ న్యూస్ చెప్పలేదు. దాని గురించి ఆలోచించండి అని చెప్దామని ఆపాను అంటుంది నందిని. అది ఆంటీ అనబోయింది సిరి. తనని మధ్యలోనే ఆపేస్తూ నందిని, ఐ నో బేబీ, దేవ్కి చాలా బిజీగా ఉంటాడు. ఇద్దరికి స్పెండ్ చేయడానికి క్వాలిటీ టైం చాలా తక్కువ. బట్ ఇకపైన మీరు ఫ్యామిలీలో కొత్త గెస్ట్ గురించి ఆలోచించండి. నేను దేవ్కి కూడా ఈ విషయం గురించి చెప్పాను, ఓకేనా అంటూ సిరి ఫోర్ హెడ్ పై కిస్ చేస్తుంది నందిని. సరే అన్నట్టు తల ఊపి ఆవిడకు హగ్ చేసుకొని బయటపడింది సిరి దేవ్తో కలిసి. కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు సైలెంట్ గానే ఉంది సిరి. తనని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్టుగా అనిపించి తలెత్తి చూసింది. దేవ్ పదునైన చూపులతో సిరిని చూస్తున్నాడు. చిన్నగా వణుకు మొదలయ్యింది. దేవ్ మిమ్మల్ని ఒకటి అడగవచ్చా అని అడిగింది. టాపిక్ రిషి విషయమే అయితే మీరు మాట్లాడకపోవడమే మంచిది అన్నాడు కటువుగా. ప్లీజ్ దేవ్, రిషి విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. ఏదో టెండర్ విషయం, ఇంకా ఏదో కంపెనీ విషయంలో మీరు తనపై మ్యాన్ హ్యాండిల్ చేశారంట. తను బాగా లాస్ లో అండ్
పర్సనల్ లైఫ్ క్రియేట్ చేసిన డిస్టర్బెన్స్‌తో డిప్రెషన్‌లో ఉన్నాడు. రిషి జోలికి వెళ్ళకండి. తన బతుకు తనను బతకనివ్వండి అనగానే అయిపోయిందా? కారు దిగండి అన్నాడు. వాట్? అని అడిగింది. మన మెన్షన్ వచ్చేసింది అన్నాడు. అప్పుడు చూసింది సిరి. నిజమే, ఇల్లు వచ్చేసింది అనుకుంటుండగా, ఎప్పుడు ఎవరి గురించో ఆలోచించకు సిరి, హెల్త్ పాడవుతుంది అంటూ భయంతో నుదుటిన పట్టిన తన స్వెట్‌ని తన హ్యాండ్ కర్చీఫ్‌తో తుడిచాడు దేవ్. దేవ్‌ని అంత దగ్గరగా మరొకసారి చూసేసరికి ఒక రకమైన భయంకి లోనయ్యింది సిరి. నందిని ఆంటీ మన ఫ్యామిలీలో న్యూ మెంబర్ కోసం ఆలోచించమంది. మీరు రిషి విషయంలో ఇంకా ఇన్వాల్వ్‌మెంట్ చూపిస్తే నేను మన ఫ్యామిలీ న్యూ మెంబర్ గురించి ఆలోచించాల్సి వస్తుంది. తర్వాత మీ ఇష్టం అని దేవ్ చెప్పగానే కారు దిగి భయంతో తన రూమ్‌లోకి పరిగెత్తింది సిరి. అప్పటికే స్వెట్‌తో పూర్తిగా తడిసిపోయింది. ఆ మాట వినగానే తన హార్ట్ బీట్ తనకే వినిపించింది. కాసేపు తన పైన చెయ్యి వేస్తేనే భరించలేని తను ఇక అతనితో ఇమాజిన్ చేసుకొని నో అని గట్టిగా అరిచింది రూమ్‌లో. గ్లాస్‌తో రూమ్‌లోకి వచ్చిన మారియా, వాట్ హ్యాపెండ్ పాపా, ఎందుకు అలా అరిచావ్ అని అడిగింది. ఏం లేదు, ఊరికే ఊరికే అంది. ఓకే ఓకే, చేంజ్ చేసుకో. దేవ్ బాబా చెప్పారు మీరు బాగా అలసిపోయారని. ఈ పాలు తాగి పడుకోండి అంటుంది. సిరి ఫ్రెషప్ అయ్యేలోగా ఒక అన్నోన్ నంబర్ నుంచి కాల్ వస్తుంది. ఆ నంబర్ చూస్తూ దేవ్ ఆలోచనలు వదిలేసి, ఆ నంబర్ ఎవరిదై ఉంటుంది అని ఆలోచిస్తూ కాల్ లిఫ్ట్ చేస్తుంది సిరి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.